ఓం నమో వెంకటేశాయ. దివ్య భౌమాది నిర్మాణ భవ్య శర్మాది నిర్వాణ గోవింద గోవింద. త్వయైవ సృష్టం నను విశ్వమేతత్ తథాపి తే భోగకరన్న మిథ్యా యదేవ సంస్త్వం భవసంగహీనం సుఖం సమాప్నోషి మమాపి భూయాత్ అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగుణసలక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదర వచశమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు ధర్మరాజు గారికి బ్రహ్మచారి ధర్మాలని, వానప్రస్థ ధర్మాలని, సన్యాసి ధర్మాలని ఈ మూడింటిని చక్కగా వివరించి చూపించారు. అందులోనూ నారద మహర్షి గారు మొదలుపెట్టి చెప్పదలుచుకున్నటువంటి ఈ వర్ణాశ్రమాది ధర్మాలు తత్వజ్ఞానానికి ఉపయోగపడేటువంటి విశేషమైనటువంటి ధర్మాలు కాబట్టి తత్వజ్ఞానానికి ఉపయోగపడేటట్లుగా ఆ వరుసలోనే చెప్పుకుంటూ వచ్చారు. ఏ మనిషి అయినా సరే ముందు ఖచ్చితంగా బ్రహ్మచారిగా ఉండవలసిందే, విద్యను నేర్చుకోవలసిందే. విద్యను నేర్చుకునేటప్పుడు గనక తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఆ విద్య తత్వవిద్యగా అవుతుంది. ఆ తత్వవిద్యను ఒకసారి అందుకున్న తర్వాత ఏం చేయాలి అని తెలుసుకోవటానికి సులభంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మొదలు బ్రహ్మచార్య ఆశ్రమాన్ని గురించి చెప్పారు. బ్రహ్మచారి ఆశ్రమాన్ని గురించి చెప్పిన తర్వాత బ్రహ్మచారిగా తత్వవిద్యను కాస్త తెలుసుకున్న తర్వాత వానప్రస్థుడిగా మారవచ్చు, లేకపోతే యతిగా సన్యాసిగా మారవచ్చు. వానప్రస్థుడిగా మారితే వచ్చేటువంటి ధర్మాలేంటి, విశేష ధర్మాలేంటి, అప్పుడు చేయవలసిన భావనలేంటి, సన్యాసిగా మారితే చేయవలసినటువంటి భావనలేంటి అనేటువంటి విషయాలను ఆ తర్వాత ఆ వరుసలో చెప్పారు. ఇక మిగిలింది గృహస్థుడు అనేటువంటి వాడు రెండోవాడు, లేదా గృహస్థాశ్రమం అనేటువంటి రెండో ఆశ్రమం. ఇది పేరుకు రెండో ఆశ్రమమే అయినా ఇప్పుడు చెప్పుకుంటున్న వరుసల్లో చివరి ఆశ్రమం కిందకే వస్తుంది. అందుకని చివరిగానే దీన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో నారద మహర్షి గారు అట్టిపెట్టారు. కాకపోతే ఈ లోపలే ధర్మరాజు గారికి పాపం కొంచెం దిగులేసింది. ఆ దిగులుతో ప్రశ్న వేశారు అనేటువంటి అంశంతో 14వ అధ్యాయం ప్రారంభమవుతోంది. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు గారు అడిగారు, గృహస్థ ఏతాం పదవీం విధినా ఏన చాంజస యాతి దేవ ఋషే బ్రూహి మాదృశో గృహమూఢధీః అని. ఏ దేవఋషే, ఓ నారద మహర్షి, నువ్వు బ్రహ్మచర్యాశ్రమం గురించి చెప్పావు, వెంటనే చెప్పాల్సిన గృహస్థాశ్రమం గురించి చెప్పలేదు. వానప్రస్థాన్ని, సన్యాసాన్ని గురించి చెప్పావు. అంటే నీ అభిప్రాయంలో తత్వజ్ఞానం అందుకోవటానికి వాళ్ళిద్దరికీ అధికారం హెచ్చుగా ఉంది అని స్పష్టంగా తెలిసిపోతోంది. మరి గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాడు ఏతాం పదవీం, ఈ వానప్రస్థుడు అందుకునేటువంటి స్థాయిని, సన్యాసి అందుకునేటువంటి స్థాయిని ఏన విధిన, ఏ ఉపాయంతో అందుకోగలడు. అంజస, అందులోనూ వాళ్ళు అందుకున్నంత స్పష్టంగా, వాళ్ళు అందుకున్నంత సాక్షాత్తుగా ఎలా అందుకోగలుగుతాడు. యాతి దేవఋషే, వాళ్ళు చేరినటువంటి పదానికి, వాళ్ళు చేరినటువంటి స్థానానికి ఇతను ఎలా చేరగలుగుతాడు
యాతి దేవరిషే బ్రూహి. ఓ నారద మహర్షి, నువ్వు దాన్ని వివరంగా నాకు చెప్పు, ఎందుకంటే నువ్వు చెప్పగా నాకు దిగులేసేసింది. మాదృశో గృహమూఢధీహి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాస్తంత వైరాగ్యం ఉన్నవాళ్లకే ఆ స్థానం అని తెలిసిపోతోంది. నాలాంటి వాడేమో మాదృశ గృహమూఢధీహి, నా పిల్ల, నా ఆస్తి, నా ఇల్లు, నా సంసారం, నా రాజ్యం అని నాకు సంబంధించినటువంటి అంశాలతో మోహంతో కూడిన బుద్ధితో ఉన్నాడు నాలాంటి వాడు. మరి గృహస్థాశ్రమం అంటేనే ఇల్లు వాకిలి చూసుకోవాల్సిన ఆశ్రమం. ఇల్లు వాకిలి చూసుకోవాల్సిన ఆశ్రమంలో ఈ మోహం అనేది గనక తప్పనిసరిగా ఉండే మాట అయితే, ఈ కోరికలు ఇవన్నీ తప్పనిసరి అయితే, అలాంటి వాడికి వైరాగ్య ప్రధానమైనటువంటి తత్వజ్ఞానం ఎలా అబ్బేను? కాబట్టి నాలాంటి వాడికి దూరమైనా, నాలాంటి వాడికి అసలు అందనే అందదా, లేదా నాలాంటి వాడికి కూడా అందేందుకు ఏమైనా ఉపాయం ఉందా అనే విషయాన్ని నాకు చెప్పు అని అడిగాడు, దిగులుతో అడిగాడు. గృహస్థ ఏతాం పదవీం విధినా ఏన చాంజస యాతి దేవ ఋషే బ్రూహి మాదృశో గృహమూఢధీ అనే ఈ శ్లోకంలో నారద మహర్షి గారికి ఈ భేదం ఏమీ లేదు. ఫలానా వాడు అందుకోవచ్చు, ఫలానా వాడు అందుకోకూడదు అనే భేదం లేదు. కానీ యుధిష్ఠిరుడు, ధర్మరాజు గారు చెప్పినటువంటి గృహమూఢధీ అనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటిది వాస్తవం. ఆ గృహమూఢధీ అనేది ఆ కోవలోకి ధర్మరాజు గారు రానే రాడు, పొరపాటున కూడా రాడు. ఆయన స్థాయి చాలా చాలా పెద్దది. ఆయన స్థాయి విదురుడు ఆ స్థాయి అది. అందువల్ల ఆయన కాకపోయినా ఆయన చెప్పినట్లు గృహమూఢధీహి, ఈ మోహం ఉండేటువంటి వాళ్ళు చాలా, ఈ కేటగిరీకి చేరిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరి అయిన ఉపాయం చెప్పాలి అని అనుకున్నారు ఆయన. అందుకని నారద ఉవాచ, నారద మహర్షి గారు అన్నారు, గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్ గృహోచితా వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహాముని. లేకపోవటం ఏమి లేమయ్యా, ఉంది. గృహస్థులై ఉండి కూడా సన్మార్గాన్ని పొంది ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. గృహస్థులకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిషేధాభావాదేవ హి విద్య అర్థినం అధికరోతి అని శాస్త్రవాక్యం. బ్రహ్మసూత్ర భాష్యంలో జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన వాక్యం ఇది. విద్య అనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి అధికారం ఉంది. తత్వజ్ఞానం అనేటువంటి విషయంలో ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. హక్కుని ఎవరికి వాళ్ళు సాధించుకోవాలి, ఎవరికి వాళ్ళు సాధన చేసి దాన్ని తెలుసుకోవాలి, అంతే. అందువల్ల అందరికీ, గృహస్థులకు కూడా ఉంది, కానీ గృహస్థులకు దారి మాత్రం కొంచెం సంక్లిష్టంగా ఉంది. గృహేష్వస్థిత, మిగతా వాళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి వీల్లేదు. గృహస్థుడు గృహేష్వేవ అవస్థిత, ఇంట్లో ఉండాలి, అసలు ఇంటి పట్టున ఉండాలి, ఇల్లు వాకిలి చూసుకోవాలి. కాబట్టి గృహేష్వస్థిత, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, రాజన్, ఓ ధర్మరాజా, క్రియా కుర్వన్, అతనికి శాస్త్రం చెప్పినటువంటి కర్మలను చేయాలి. క్రియా కుర్వన్, అందులోనూ గృహోచితా, శాస్త్రం చెప్పిన క్రియలే కాదు, గృహానికి ఇల్లు వాకిలు సక్రమంగా నడవటానికి కావాల్సిన పనులు కూడా చేయాలి. ఇంటిని కాస్త కనిపెట్టుకుని ఉండాలి. నేను చాలా వైరాగ్యవంతుణ్ణి, నేనేదో పొరపాటున గృహస్థాశ్రమానికి వచ్చాను కానీ అసలు దీంట్లో పనికిరాని వాడిని అన్నట్టు ఉండకూడదు. ఒకసారి బాధ్యతని నెత్తినేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా తీర్చాలి. కాబట్టి క్రియా కుర్వన్ గృహోచితా, ఇంటికి తగ్గ క్రియలు చేస్తూనే ఉండాలి, కానీ సాక్షాత్ వాసుదేవార్పణం అనే బుద్ధితో చేయాలి. నేను చేసేటువంటి ప్రతి పని ఆ వాసుదేవుడికి సమర్పణ అనే బుద్ధితో చేయాలి. అది వైదికమైన క్రియ కావచ్చు, లౌకికమైన క్రియ కావచ్చు, ఏ క్రియ అయినా సరే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అనే తీరులో మొత్తం ఓం తత్సదితి నిర్దేశ అనే తీరులో ఆయనకే మొత్తం సమర్పణ చేసి చేయాలి. వాసుదేవార్పణం సాక్షాత్. ఇలా గనక చేసినట్లయితే ఇది అతన్ని మంచిదారిలోకి తీసుకెళ్తుంది. ఇది కాక మహామునిన్ ఉపాసీత, ఇంటికి ఇలాంటి వాడి ఇంటికి ఖచ్చితంగా మహామునులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు వస్తారు. వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, వాళ్లకు సేవలు చేయాలి. వాళ్లకు సేవలు చేసి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉండాలి. ఉపాసీత, వాళ్ళకి దగ్గరగా ఉండాలి. మహామునిన్ ఉపాసీత, మహామునుల యొక్క ఉపాసనను చేస్తూ ఉండాలి. మునులు అంటే ఏదో తల అట్టలు కట్టిన వాళ్ళు అనో, జడలు కట్టిన వాళ్ళు అనో కాదు, మననం చేసేటువంటి వాళ్ళు మహానుభావులు. అలాంటి వాళ్ళతో ఎప్పుడూ గడుపుతూ ఉండాలి. గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్ గృహోచితా వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్.
ఇది కాక శృణ్వన్ భగవతోభీక్ష్ణం అవతార కథామృతం శ్రద్ధధానో యథాకాలం ఉపశాంత జనావృత. ఏం చేయాలి? ఎప్పుడు శృణ్వన్ భగవత కథాం, ఎప్పుడు భగవంతుడి కథలనే వింటూ ఉండాలి. ఆ కబుర్లు ఈ కబుర్లు ఎక్కువ అడగకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి శృణ్వన్ భగవత అభీక్ష్ణం, ఎప్పుడు నిరంతరం కూడా అవతార కథామృతం, భగవంతుడి కథలు, భగవంతుడి తాలూకు అవతార కథలు, ఆ భగవంతుడి తాలూకు అవతార కథలు అనేటువంటి అమృతం, దీన్నే వింటూ ఉండాలి. మిగతావన్నీ చచ్చుపుచ్చు మాటలు అనే అభిప్రాయంతో ఉండాలి. ఇదొక్కటే అమృతం, మిగతావన్నీ చచ్చు మాటలు, పుచ్చు మాటలు, అవి మృతాలు అనే దృష్టితో ఉండాలి. ఇవే వినాలి. శృణ్వన్ భగవతోభీక్ష్ణం అవతార కథామృతం. శ్రద్ధధాన, చాలా శ్రద్ధగా వింటూ ఉండాలి. భగవంతుడి కథలు, అవతార కథలు, వీటి గురించి అయితే గనక శ్రద్ధగా వినాలి. మిగతావన్నీ శ్రద్ధ పెట్టకుండా వినాలి. యథాకాలం ఉపశాంత జనావృత. ఈ ఎప్పుడు భగవంతుడి కథలనే వింటూ ఉండటం అనేది గృహస్థాశ్రమంలో సాధ్యపడేనా? కాదు కదా. క్రియా కుర్వన్ గృహోచితా అని చెప్పాం కదా. అందువల్ల ఆ క్రియలన్నీ సాగుతూ ఉండగా, ఇల్లు వాకిలి దీని తాలూకు బాధ్యతలు ఇవన్నీ చేస్తూ ఉండగా, ఇది కాక గృహస్థాశ్రమంలో చెప్పిన సత్కర్మలు అవి ఇవి అన్నీ చేస్తూ ఉండగా, అన్నీ చేసుకుంటూనే యథాకాలం, కాలాన్ని వ్యర్థం చేయకుండా, కాలాన్ని దాటిపోకుండా మిగిలిన కాస్తంత సమయాన్ని దీనికే వెచ్చించి చేయాలి. యథాకాలం. దీనికోసం ఏం చేయాలి అంటే ఉపశాంత జనావృత. స్నేహం చేయటమే ఇలాంటి అభిప్రాయం ఉన్న వాళ్ళతో ఎక్కువ చేయాలి. స్నేహం చేయటమే ఇల్లు వాకిలి ఆస్తి సంపాదన దీని మీద ఆశ ఉండే వాళ్ళతో కంటే ఉపశాంత, ఇలాంటి ఆశలు తక్కువగా ఉండేటువంటి జనాలతో చేయాలి. వాళ్ళను చుట్టూ వేసుకోవాలి. ఫ్రెండ్స్ సర్కిల్ అనేది వాళ్ళ సర్కిల్ ఎక్కువ ఉండాలి. అప్పుడేమవుతుందంటే వాళ్ళు అలాగే ఉంటారు, ఇతను అలాగే ఉండగలుగుతాడు. లేకపోతే వాళ్ళు వచ్చి ఈరోజు ఒకడు రేపొకడు వచ్చి ఈ కబుర్లు ఆ కబుర్లు బాధేసి మొత్తం మూడంతా పాడు చేసేస్తారు. అందువలన స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండి ఉపశాంత జనావృతగా ఉండి క్రియలు చేయగా మిగిలినటువంటి అతి స్వల్పకాలమైనా సరే దాన్ని భగవత్ కథామృత శ్రవణంతో పూర్తి చేసేసుకోవాలి. శృణ్వన్ భగవతోభీక్ష్ణం అవతార కథామృతం శ్రద్ధధానో యథాకాలం ఉపశాంత జనావృత. సత్సంగాత్ శనకైః సంగం ఆత్మజాయాత్మజాదిషు విముచ్యేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థిత. ఇలా గనక సత్సంగం అనేది చేస్తూ ఉంటే, సత్సంగం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపాసీత మహామునీన్ అనే దగ్గర నుంచి వచ్చింది సత్సంగం. ఉపశాంత జనావృతతో కలిసింది సత్సంగం. నిరంతరం సద్రూపమైనటువంటి ఆ పరమాత్మను గురించే వినటం అనే తీరులో సాగింది సత్సంగం. అలాంటి సత్సంగం అనేది గనక జరిగితే, ఒకవైపు మహామునులు, ఇంకొక వైపు తనతో సమానంగా మంచి యోగ్యులైనటువంటి వాళ్ళు స్నేహితులు, వీళ్ళందరితో కలిసి ఎప్పుడూ భగవంతుడిని గురించే వింటూ ఉండటం అనే తీరులో సత్సంగం కనుక సాగితే, సత్సంగాత్ శనకైః చాలా నిదానంగా ఒక పెద్ద ప్రయోజనం కలుగుతుంది. ఏంటి ప్రయోజనం అంటే, తత్వజ్ఞానానికి అధికారమైనటువంటి వైరాగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎలా సిద్ధిస్తుంది అంటే, సంగం ఆత్మజాయ ఆత్మజాదిషు విముచ్యేత్. గృహస్థాశ్రమం అంటేనే భార్యతోనూ పిల్లలతోనూ ఇంకా పోతే మనవలతోనూ మణిమలవలతోనూ ఎప్పుడు బంధం ఉండటమే కదా. ఆ బంధం నిదానంగా తగ్గిపోతుంది. ఆ బంధం తాలూకు దుష్ప్రభావం నిదానంగా తగ్గిపోతుంది. ఆత్మజాయ తన యొక్క భార్య, ఆత్మజ పిల్లలు, ఆది మనవలు మొదలైనటువంటి వాళ్ళు, బంధువులు, కావాలంటే బావమరుదులు, అత్తింటివారు, ఓబో అందరితోనూ సంబంధం అనేది విముచ్యేత్, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ప్రమాదకర స్థాయిలో ఉండేటువంటి ఈ సంబంధం ప్రమాదం లేనటువంటి స్థాయికి వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? ఒకవేళ ఇతను సత్సంగం చేసినా సరే మిగతా వాళ్ళు అంటుకునేందుకు సిద్ధంగా ఉంటారు కదా. అంటే అదేం లేదు, విముచ్యమానేషు స్వయం. ఆ సంబంధాలు ఎలాగూ క్రమక్రమంగా వదిలిపోవలసినవే. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వేరే ఊళ్ళలో పడ్డాయి. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంకోటి పని కావచ్చు, అధికారాల కోసం కావచ్చు, పదవుల కోసం కావచ్చు, వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు. సంబంధం తాలూకు స్థాయి తగ్గింది కదా. వాళ్ళ ఇంట్రెస్టు
తల్లిదండ్రుల మీద కంటే కూడా వాళ్ళ భార్య పిల్లల మీద, వాళ్లకు సంబంధించిన బంధువుల మీద, వాళ్ళ ఫ్రెండ్స్ మీద పెరిగింది కదా. పెరిగేసరికి వీళ్ళతో ఉండేటువంటి సంబంధం తాలూకు ప్రమాదకర స్థాయి తగ్గినట్లే కదా. అలాగే ఎవరికి వాళ్ళకి స్వంత వ్యవహారాలు, వాళ్ళు కొత్తగా చేసుకునేటువంటి సంబంధాలు ఇవన్నీ ఉంటాయి కదా. వాటితో వాళ్ళు బిజీ అయిపోతే వీళ్ళని ఎంతో కొంత వాళ్ళు వదిలిపెట్టినట్లే కదా. కొంచెం స్వయం విముచ్యమానేషు, ఏదో వాళ్ళ పనులతో వాళ్ళు విడిపోతూ ఉంటే, వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండి అసలు కనీసం పలకరించని స్థాయికే వచ్చేస్తే గనక, పలకరించే దిక్కే లేకపోతే గనక సంబంధం తెగిపోయినట్లే కదా, సంబంధం తగ్గిపోయినట్లే కదా, ప్రమాదం అనేది పోయినట్లే కదా. కాబట్టి విముచ్యేత్ తప్పకుండా అవుతుంది. స్వయం విముచ్యమానేషు. ఈ సత్సంగం లేకపోతే మాత్రం వాళ్ళు అలా వాళ్ళ పనులలో బిజీగా ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని అంటుకుంటారు. ఈ సత్సంగం లేకపోవటం వలన అయ్యో మా అబ్బాయి ఈరోజు ఫోన్ చేయలేదనో, లేదా మా అబ్బాయితో నేను మాట్లాడి చాలా రోజులైందనో, మా అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదనో, అదనో ఇదనో ఏదో బాధ మొదలవుతుంది. వీళ్ళే వెళ్ళి వాళ్ళని ఎత్తినపడి మళ్ళీ వాళ్ళు దూరంగా జరిగితే వీళ్ళు వెళ్ళి అంటుకోవటానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. కాబట్టి సత్సంగం లేకపోతే ఆ బంధం ఎప్పటికీ కదలదు. సత్సంగం వలన ఆ బంధం అనేది ప్రమాదకర స్థాయి నుంచి ఖచ్చితంగా తగ్గుతుంది. వాళ్ళే వాళ్ళ పనుల మీద వెళుతుంటే నువ్వు నీ పని చూసుకోవాలి కదా అని మనస్సుకు తోస్తుంది. విముచ్యేన్ ముచ్యమానేషు స్వయం. అప్పుడు స్వప్నవదుత్థిత, కలలోంచి లేచిన వాడు ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించగలుగుతాడు. మంచి కల వచ్చింది, ఆ కలలో తనకు 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మంది పిల్లల్లో 99వ వాడి పెళ్లి కూడా చేసేసాడు. 99వ వాడి పెళ్లి చేసేసిన తర్వాత కలలోంచి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చినవాడు, మేల్కొన్నవాడు పొరపాటునైనా సరే అయ్యో ఆ 100వ పిల్లవాడికి పెళ్లి చేయకపోతేనే వాడు ఒంటికాయ సొంటుకములా ముగిలిపోతాడే అని ఎప్పుడైనా బాధపడతాడా? బాధపడ్డు కదా. ఎందుకంటే ఈ 99 మంది లేరు, ఆ 100వ వాడు లేడు. ఈ 99 మందికి పెళ్లి చేసిందే లేదు, ఆ 100వ వాడికి చేయవలసిందే లేదు అని అనుకుంటాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో అప్పుడు అయ్యో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాది, నేను ఇంకా చేయవలసింది లేదు, నేను వాళ్ళకి చేయవలసింది లేదు, లేదా వాళ్ళతో నేను పొందవలసింది లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తాడు. స్వప్నవదుత్థిత అనే పరిస్థితికి వచ్చేస్తాడు. ఇది సత్సంగ మహిమ అని మహర్షి గారు చెప్తున్నారు. సత్సంగాచ్చనకై సంగం ఆత్మజాయాత్మజాదిషు విముచ్యేన్ ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థిత అని ఈ శ్లోకంలో. క్రియా కుర్వన్ గృహోచితా అన్నాం కదా. ఆ క్రియలు చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అనే దాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. యావదర్థముపాసీనః దేహే గేహే చ పండితః విరక్తో రక్తవత్ తత్ర నృలోకే నరతాం నియసేత్ అనేటువంటి ఈ శ్లోకంలో. క్రియా కుర్వన్ గృహోచితాః, ఇంటికి కావలసినటువంటి క్రియలు, 2 రకాల క్రియలు చేస్తూ ఉంటాడు. కానీ ఎలా చేస్తూ ఉంటాడు? యావదర్థం ఉపాసీనః, ఎంతవరకు తాను వెళితేనే, తాను చేస్తేనే పనులు జరుగుతాయో అంతవరకు చేస్తాడు అనే తీరులో ఉండాలి. ఎంతవరకు తాను వెళితేనే ప్రయోజనం సాధిస్తుందో, ఆ ప్రయోజనం తాను వెళితేనే జరుగుతుందో, మరొకరు వెళితే ఆ ప్రయోజనం జరగదో అంతవరకే ఈయన వెళతాడు. యావదర్థం ఉపాసీనః, ఆ వ్యవహారాలకి ఆ క్రియలకి దగ్గరగా ఎప్పుడు కూర్చుంటాడు? తను వెళితేనే పని జరుగుతుంది అన్నట్లే వెళతాడు. ఎంతవరకు కూర్చుంటాడు? ఆ పని అయ్యేంతవరకే కూర్చుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఏదైనా కానీ అని వచ్చేస్తాడు అనే తీరులో ఉండొచ్చు. యావదర్థం ఉపాసీనః, ఇది ఇంటి వ్యవహారాలకి మాత్రమే కాదు, గేహే దేహేచ, దేహానికి సంబంధించి కూడా ఇంతే. తన వ్యవహారాలు తనకు కావలసినవి అయినా సరే ఇంతే ఉండాలి. యావదర్థం ఉపాసీనః దేహే గేహేచ. ఇందులో ఎవరి మీద వైరస్యాలు పనికిరావు. ఎవరి మీద చిచి నేను పనిచేస్తే వీళ్ళు లాభపడుతున్నారు, నేను పనిచేస్తే వీళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు అనేటువంటి వైరస్యం పనికిరాదు. పండిత, ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ దేహాలు కానీ ఈ గేహాలు కానీ శాశ్వతాలు కావు, స్థిరంగా ఉండేవి కావు. ఇవి కూడా కళలు లాంటివే. కళ అనేది ఎప్పటికప్పుడు తాత్కాలికంగా వచ్చి క్షణికంగా వచ్చి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇదేమో కనిపించట్లేదు. ఇలా కనిపించడానికి కనిపించకపోవటానికి తేడా అజ్ఞానం మాత్రమే తప్ప వేరే ఏమీ కాదు అనేటువంటి అభిప్రాయంతో పండిత జ్ఞానంతో ఈ పని చేయాలి. వైరస్యంతో కాదు, ఎవరి మీద ద్వేషంతో కాదు. యావదర్థముపాసీనో
గేహే దేహే చ పండిత విరక్త. చెప్పుకోవడానికి వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి? పూర్తిగా ఏ కోరిక లేకపోవటం అని కాదు. ఈ స్థాయిలో అనవసరమైన కోరికలు లేకపోవటం, అనవసరమైన కాలంలో, అనవసరమైన స్థాయిలో, అనవసరమైన చోట కోరికలు లేకపోవటం అనేటువంటిది విరక్త. కానీ చేసేటప్పుడు మాత్రం రక్తవత్, పూర్తిగా మహారాగులు, లేకపోతే రాగులు అంటే ధాన్యం కాదు, మహారాగవంతులు ఎప్పుడూ ఈ ఇల్లు వాకిలి ఈ వ్యవహారాల మీదే ఆసక్తి కనపరిచే వాళ్ళు ఎలాగైతే పనిచేస్తారో అలాగే పనిచేయాలి. విరక్తో రక్తవత్ తత్ర నృలోకే నరతాం న్యసేత్. ఉన్నది మనుషుల తాలూకు మానవలోకం కదా. నృలోకే, ఈ మానవలోకంలో గృహస్థుడు అనేటువంటి వాడు, ఈ వ్యవహారంలో ఉండేవాడు, ఇళ్లలో ఉండేవాడు ఎలా ఉండాలి? మనిషిలా ఉండాలి. కాబట్టి మనిషిలాగా నడుచుకోవాలి. నృలోకే నరతాం న్యసేత్. లేదా ఈ మానవుల తాలూకు లోకంలో మానవుడిలాగా నడుచుకుంటున్నాను అని చూపించాలి. తన యొక్క మానవత్వాన్ని అక్కడ పెట్టి చూపించాలి. మానవత్వం అనేది అంటే మానవత్వం మిగతా మానవుల్లో ఉండేటువంటి మానవత్వం దాన్నే పెంచుకోనక్కర్లేదు. తనలో కూడా మిగతా మానవుల్లాంటి మానవత్వం ఉంది అనే విషయాన్ని చూపిస్తే చాలు. అన్నంత స్థాయిలో క్రియలు ఉండాలి అని మహర్షి గారు చెప్తున్నారు. యావదర్థముపాసీనో దేహే గేహే చ పండిత విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతాం న్యసేత్ అనే ఈ శ్లోకం. ఇది కాక క్రియలు చేసేటప్పుడు ఏ విషయంలోనూ పట్టుదలకు పోకూడదు అనే విషయాన్ని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. జ్ఞాతయః పితరౌ పుత్రాః భ్రాతరః సుహృదోపరే యద్వదంతి యదిచ్ఛంతి చ అనుమోదేత నిర్మమః అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ ఇంట్లో ఉండి పనులు చేసేటప్పుడు రకరకాల వ్యక్తులు వస్తారు. అందులో కొంతమంది ఆ క్రియతో సంబంధించిన వాళ్ళు ఉంటారు, సంబంధం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా చెప్తారు. వాళ్ళలో జ్ఞాతయః కాస్త బంధుత్వం ఉన్నవాళ్ళు, దగ్గర బంధువులు, దూర బంధువులు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఏవో చెప్తారు. ఇది కాక తల్లిదండ్రులు పితరవు, ఏ పనితోనైనా సంబంధం ఉన్నవాళ్ళు, అయ్యో మా పిల్లవాడు సరిగ్గా చేయాలి అనే అభిప్రాయం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తారు. పుత్రాహ, కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ సలహాలు వినటం చాలా కష్టం, వినాల్సి ఉంటుంది, బలవంత పెడతారు, వినమని చాలా మొండిగా ఉంటారు. రివెంజ్లు తీర్చుకుంటారో ఏమిటో తెలియదు మనకి, కాకపోతే సలహాలు మాత్రం భయంకరంగా ఇస్తారు. పుత్రాహ. భ్రాతరః, అన్నదమ్ములు సరే చెప్పనక్కర్లేదు. సుహృద, దీనికోసమే స్పెషల్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, సలహాల బ్యాచ్ ఒకటి ఉంటుంది, స్నేహితులు అనే పేరుతో వస్తుంది, వాళ్ళు కూడా చెప్తారు. ఇది కాక అపరే, అసలు స్నేహితుడు అవ్వాల్సిన అవసరం లేకుండానే ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు చెప్తే యద్వదంతి, వాళ్ళు ఏం చెప్తే అది అంగీకరించడమే. యత్ ఇచ్ఛంతి, వాళ్ళు ఏమి ఇష్టపడితే దాన్ని ఒప్పేసుకోవటమే అనే తీరులో వెళ్ళిపోవాలి. సలహాలు చెప్పేవాళ్ళు ఏ సలహా చెప్తే దాన్ని పాటించడమే, ఇంట్లో వాళ్ళు ఏది కోరుకుంటే దాన్ని ఒప్పేసుకోవటమే, తనకంటూ విడిగా కోరిక లేదు, తనకంటూ వేరే అభిప్రాయం లేదు అన్నట్లు ఉండటమే. అనుమోదేత నిర్మమ, వాళ్ళు చెప్పిందంతా అంగీకరించేయటమే, వాళ్ళు చెప్పిందంతా ఆమోదించటమే, తనకు మాత్రం ఏమీ అక్కర్లేదు అనే ఉద్దేశంలో ఉండటమే. నిర్మమ, ఏ మమత లేకుండా, నా కోసం అనేటువంటి భావన లేకుండా చేయటమే అని మహర్షి గారు ఈ శ్లోకంలో సలహా చెప్తున్నారు. జ్ఞాతయః పితరౌ పుత్రాః భ్రాతరః సుహృదోపరే యదిచ్ఛంతి యద్వదంతి యదిచ్ఛంతి చ అనుమోదేత నిర్మమః అనేటువంటి ఈ శ్లోకం. సలహా బాగానే ఉంది, ఎవరేం చెప్పినా ఒప్పేసుకోవడమే, ఎవరేం చెప్పినా ఇది నాకు కాదు అనుకోవటమే అనే సంగతి బాగానే ఉంది. కానీ ఇంత కష్టపడి తనకు మాత్రం దక్కేది ఏముంటుంది? తనకు దక్కేది ఏం లేనట్టుంది కదా. వాళ్ళు వీళ్ళు చెప్పిందంటే వాళ్ళకి సౌకర్యాలు, వాళ్ళ ఇష్టాలు అవి తీరుతాయి, తనకంటూ ఇష్టమేం తీరుతుంది, తనకంటూ ఏం భోగం మిగులుతుంది అంటే దాన్ని కూడా కొంచెం మైల్డ్గా ఒప్పేసుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. దివ్యం భౌమం చాంతరీక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వం ఉపయుంజానః ఏతత్ కుర్యాత్ స్వతో బుధః అనేటువంటి ఈ శ్లోకం. భోగం అనుభవించవద్దు అని ఈ ఆశ్రమంలో ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడాను, చెప్తే అది సాధ్యపడదు కూడాను. అందువల్ల దివ్యం
ఆకాశం నుంచి రాలిపడి వర్ష రూపంలో రాలిపడి ఇక్కడ పంటగా మారి పెరిగిన ధాన్యం మొదలైనవి ఉన్నాయి కదా, వాటిని అనుభవించటమే దివ్యం. భౌమం, భూమిలో దొరికేటువంటి పాతరలు, నిధులు లేదా ఆస్తులు, ఇళ్ళు లాంటివి ఉంటాయి కదా, వాటినన్నిటినీ అనుభవించటమే భౌమం. ఆంతరిక్షం, ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా కొన్ని లాభాలు వస్తాయి కదా, అకస్మాత్తుగా దొరికే లాభాలు, అనిరీక్షిత లాభాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని కూడా అనుభవించటమే ఆంతరిక్షం. విత్తం, ఈ రకంగా దివ్యం కానీ భౌమం కానీ ఆంతరిక్షం కానీ విత్తం, డబ్బు అనేది కూడా దొరకచ్చు కదా, లేదా సాధనాలు దొరకచ్చు కదా, లేదా వస్తువులు దొరకచ్చు కదా, వీటన్నిటినీ అనుభవించటమే. కానీ అనుభవించేటప్పుడు అచ్యుత నిర్మితం, ఇవన్నీ కూడా అచ్యుతుడైనటువంటి పరమాత్మ నిర్మించి పెట్టాడు, వీటన్నిటినీ తయారు చేసినది పరమాత్మ అనే ఉద్దేశంతో అనుభవించటమే. తత్సర్వం ఉపయుంజానః, అచ్యుత నిర్మితం అనే దృష్టితో వీటన్నిటినీ కూడా భోగాల్లోకి తీసుకొస్తూ ఉండటమే. ఉపయుంజానః, వాటి ద్వారా భోగాలను అనుభవిస్తూ ఉండటమే. మరీ అతిగా కాదు, ఏదో కొంత మేరకు భోగాలను అనుభవిస్తూ ఉండటమే. కానీ భోగం మీద భోగాన్ని అనుభవించేటప్పుడు భోగం మీద లాలసత అని మాత్రం పెట్టుకోకూడదు. ఏతత్ కుర్యాత్, ఈ కర్మలను కూడా చేస్తూ ఉండాలి, లేదా కర్మలను చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన విధానాన్ని అనుసరిస్తూనే ఉండాలి. దాని మీద ఎక్కువ ఇష్టం లాంటిది పెట్టుకోకుండా నడిపించుకోవాలి. నిర్మమ, మమత్వం లేకుండా భోగాన్ని అనుభవించటం అనేది కనీసం అభ్యాస దశలోనైనా చేసుకోవటమే. ఏతత్ కుర్యాత్, కర్మ చేసుకోవటమే, అలాగే మమత్వం లేకుండా భోగాలను అనుభవించటం ఎలా అని అభ్యాసం చేసుకోవటమే, ఇవన్నీ తయారు చేసుకోవటమే. దాన్ని ఎవరు చెప్పాలి, ఏ దశలో ఎంతవరకు ఎలా చేయాలని ఎవరు చెప్పాలి అంటే బుధః, తానే ఆలోచించుకుని స్వతః కుర్యాత్, తనంతట తానే ఇవన్నీ చేసేసేయాలి. ఏ భోగాన్ని ఎంతవరకు అనుభవించాలి, ఏ భోగం అనుభవించేటప్పుడు ఏ భావనతో ఉండాలి, ఏ భావనతో ఉంటే ఆ భోగం తాలూకు ప్రమాద స్థాయి తగ్గుతుంది అని ఎప్పటికప్పుడు నిర్ణయించుకుని వాటిని పాటించటమే అని మహర్షి గారు చెప్తున్నారు. దివ్యం భౌమంచాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వం ఉపయుంజానః ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. ఇది బాగానే ఉంది, ఇంతవరకు ఓకే. కొంతవరకైనా వదిలిపెట్టారు, కొంతవరకైనా వీడి భోగానికి, గృహస్థుడి భోగానికి అవకాశం ఇచ్చారు, సంతోషం. కానీ ఎప్పుడైనా పొరపాటున దైవాత్ ఎక్కువగా గనక ఏమైనా లభిస్తే వాటిని మాత్రం పేర్చి పెట్టుకునే అలవాటు ఉంచుకోకూడదు అని పై శ్లోకంలో చెప్తున్నారు. యావద్భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి అని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా సరే ఎంత కావాలి అని ప్రశ్న వస్తే కడుపు నిండేంత కావాలి అనేదే సరి అయిన సమాధానం. ఎంత కావాలి అంటే ఇంత అంత అని ఎవ్వరూ చెప్పలేరు. ఇంత అంత అనేదానికి ఎవ్వరి దగ్గర కొలమానం లేదు, ఎవ్వరూ దాన్ని కొలవలేరు. కానీ ఎవరికైనా ఎంత కావాలి, కడుపు నిండేంత కావాలి అనేది నిజం. కాబట్టి యావద్ భ్రియేత జఠరం, ఎవరికైనా సరే వాళ్ళ కడుపు ఎంతతో నిండుతుందో తావత్ స్వత్వం, అంతవరకు వాళ్ళ సొంతది, అంతవరకే వాళ్ళ యొక్క స్వత్వం ఆ వస్తువు మీద ఉంటుంది. అది ధాన్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే యావద్ భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం, అంతవరకే స్వత్వం. దాన్ని మించితే అసలు నాకు స్వత్వం లేదు అని భావం చేయాలి. ఎంతైనా సంపాదించవచ్చు అనేది నీతిశాస్త్రం తాలూకు వ్యవహారం, ఎంత సంపాదించినా తృప్తి పడకూడదు అనేది నీతిశాస్త్రం తాలూకు వ్యవహారం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతో ధనం అనేది నీతిశాస్త్రం తాలూకు శ్లోకం. విద్యని అలాగే డబ్బుని ఎలా సంపాదించుకోవాలి అంటే విద్యని క్షణశః, ప్రతి క్షణము విద్య కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏ క్షణము వ్యర్థం చేయకుండా ప్రతి క్షణము విద్యాభ్యాసం చేసుకుంటూనే ఉండాలి. డబ్బును ఎలా సంపాదించుకోవాలి, ఈ ప్రతి కణాన్ని, చిన్న చిన్న కణాలను కూడా పోగుపెట్టి డబ్బుల్ని సంపాదించాలి. దేన్ని, పూచిక పొలాన్ని కూడా వ్యర్థంగా అలా పారేయకూడదు. దాన్ని కూడా పోగుపెట్టి పూచిక పొలాన్ని ఎన్ని చేసి అమ్మేసుకుంటే రూపాయి వస్తుంది అన్నట్టు ఉండాలి. లేదా పూచిక పొలాన్నిటిని ఓ చోట పెడితే ఇంకోటి ఏదో ఫలితం వస్తుంది అన్నట్లు చేసుకోవాలి. కణత్యాగే ధనం నాస్తి క్షణత్యాగే విద్యా నాస్తి అన్నట్లుండాలి అని చెప్పేది నీతిశాస్త్రం. ఇది నీతిశాస్త్ర ప్రధానమైనటువంటి ధర్మం కాదు కదా, లేదా నీతిశాస్త్రంతో కలిసిన ధర్మం కాదు కదా. ఇది తత్వజ్ఞానానికి వీలుగా ఉండేటువంటి ధర్మం.
ఎలాగోలాగా నాది అనేటువంటి భావనని విడిచిపెట్టుకోవటానికి దారి ఏది అని చూసుకునే ధర్మం ఇది. అందువల్ల నాది అనే భావన విడిచిపెట్టుకోవటానికి ఈ ధర్మం చక్కగా ఉపయోగపడుతుంది అని మహర్షి గారు అంటున్నారు. యావద్భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం. నా కడుపో లేదా ఎవరి కడుపైనా సరే ఎంతటితో నిండుతుందో అంతవరకే నాది, అంతవరకు వారిది. ఒకవేళ దానికంటే ఒక్క మెతుకు ఎక్కువైనా సరే అధికం యహ అభిమన్యేత, ఎక్కువ మెతుకుని ఎవరైతే నాది అని అనుకుంటాడో సహస్తేన, వాడు దొంగ కింద లెక్క అని అనుకోవాలి. సస్తేన సహ దండమర్హతి, వాణ్ణి ఖచ్చితంగా ఎలాగైతే ఒక దొంగని దండించాలో అలా దండించాలి. అన్నం తినేటప్పుడు ఎలా తినాలి అంటే ఎన్ని మెతుకులు తింటే తన కడుపు నిండుతుందో అన్ని మెతుకులు తినాలి. మెతుకులు కంచం బయట పారేశారనుకోండి, ఆ పారేసిన మెతుకు ఎవరికి చెందాలి? అదే గనక ఆ మెతుకుని జాగ్రత్తగా ఉంచి ఉంటే ఏదో ఒక జీవికి కడుపు నిండా రావచ్చు, కడుపులో కొంత భాగానికి రావచ్చు, కనీసం కొంత తృప్తికైనా పనికి రావచ్చు కదా. అలా కాకుండా ఆ మెతుకుని పారేశాడు అంటే ఒక జీవి తాలూకు ఆహారాన్ని పాడు చేసేసినట్లు, లేదా ఒక జీవి తాలూకు ఆహారాన్ని ఆ జీవి తాలూకు నోటి నుంచి పీకేసుకున్నట్లు. ఇంకా లోతుకు వెళ్ళి చెప్పాలి అంటే ఒక జీవమున్న చెట్టు తాలూకు ఆహారం అంటే చెట్టు తాలూకు ఫలాన్ని దాన్ని ఎవరికీ అందనివ్వకుండా పాడు చేసినట్లు, అంటే దొంగతనం చేసినట్లు. దొంగతనం చేసినందుకు దండన ఇతనికి విధించవలసిన అవసరం ఉన్నట్లు అని అనుకోవాలి. ఇది మెతుకు మెతుక్కి లెక్కకు వస్తుంది. ఇది ₹1 పావలాకు కూడా లెక్కకు వస్తుంది. ఇది చిన్న చిన్న విషయాలు కూడా లెక్కకు వస్తుంది అని అనుకుంటూ ఉండాలి. ఈ శరీర పోషణకు ఎంత కావాలో అంతవరకు నాది, మిగతాదంతా నాది కాదు అన్నట్లు ఉండాలి. నాది కాదు అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరిది అనుకున్నామో వాళ్ళకి మెల్లమెల్లగా పంచటం, దానాలు ధర్మాలు ఇవి మొదలు పెట్టడం చేయాలి అనేది సహజంగా పై మాట వచ్చేస్తుంది. కాబట్టి అలా ఆలోచించుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. యావద్భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి అనేటువంటి ఈ శ్లోకంలో చాలా కష్టపడి ఇంత మూటలు పేర్చాము. మూటలు పేర్చిన తర్వాత ఈ మాట అంటే ఏం చేసుకుంటాము? నేను సంపాదించిందంతా నాది కాకపోతే ఎవరికి చెందాలి అని అంటే ప్రాక్టికల్గా ఎవరికి చెందాలో వాళ్ళకే చెందాలి, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. నాది అని అనుకోవటమే తప్ప ఆ ఉన్నదంతా తినగలగటం, బస్తాడు అన్నం తినగలగటం అనేది ఎవరి వల్ల కాదు, లేదా ఫలానా ఇంత అనుభవించేసేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఎవరెవరికి చెందాలి అనేది రాసిపెట్టుందో వాళ్ళకి చెందవలసిందే కదా. అదే స్వభావ సిద్ధంగా లేదా భావనాపూర్వకంగా గనక చేసినట్లయితే అది వైరాగ్యానికి మంచి దారి అవుతుంది అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా కూడా ఏమంటున్నారంటే అందువల్ల మృగోష్ట్ర ఖర మర్కాకు సరీసృప్ ఖగమక్షికాః ఆత్మనః పుత్రవత్ పశ్యేత్ తైరేషాం అంతరం కియత్ అని కూడా అంటున్నారు. ఏం చేయాలంటే అసలు నేను తినగా మిగిలింది ఎవరు తినాలి? మామూలుగా నేను అనుభవించగా మిగిలింది ఎవరు అనుభవించాలి? నా పిల్లలు అనుభవించాలి. ఇదే కదా అందరి అభిప్రాయం. నా పిల్లలు అంటే ఎవరు అంటే నా పిల్లలు కేవలం నాకు పుట్టిన నా పిల్లలనే కాదు, ఇంకా చాలామంది నా పిల్లలు ఉన్నారు అని అనుకోవాలి. ఎవరెవరు? మృగాహ, మా పొలంలో తిరిగేటువంటి చిన్న చిన్న కుక్కలు, పిల్లులు లాంటి మృగాలు. ఉష్ట్ర, కొంచెం పెద్ద జంతువులు, ఒంటె లాంటి పెద్ద జంతువులు, తొందరపడి అవి తిరగవు కానీ ఏదో దూరంగా ఉన్నా సరే అవి కూడాను. ఉష్ట్ర, ఖర, గాడిదలు మొదలైనవి, పెద్దగా తెలివి లేని జంతువులు, ఎప్పుడు బండ చాకిరీ చేసేటువంటి జంతువులు. ఖగ, మర్క, కోతులు, ఇటు అటు చెట్ల మీద తిరుగుతూ ఏది దొరికితే అది తిని దొరకకపోతే ఉపవాసం ఉండేటువంటి జంతువులు. ఖర్గ, సరీసృపు, పాకేటువంటి చిన్న చిన్న జీవాలు. ఖగ, ఎగిరేటువంటి పక్షులు. అలాగే మక్షికాహ, ఎగిరేటువంటి ఈగలు మొదలైనటువంటి ఫ్లైస్. ఇవన్నీ కూడా నేను తినగా మిగిలినవి లేదా నా కడుపు నిండగా మిగిలిన వస్తువులకి వారసులు అని అనుకోవటమే. మృగ, ఉష్ట్ర, ఖర, మర్క, ఆకు వదిలేసాం. ఆకు అంటే ఎలుకలు మొదలైనవి, ఎలుకలు, పందికొక్కులు మొదలైనవి. ఆకు, సరీసృప్, మృగ, ఖగ, మక్షికాహ, ఇవన్నీ కూడా
నేను తినగా మిగిలిన లేదా నేను అనుభవించగా మిగిలిన వస్తువులకు వారసులు అని అనుకోవాలి. నేను తినగా మిగిలినవి, నేను అనుభవించగా మిగిలినవి నా పిల్లలకి చెందాలనుకున్నావు కదా, ఓకే. ఆత్మనః పుత్రవత్ పశ్యేత్, నీ పిల్లల లిస్టులో వీటిని కూడా చేర్చేసుకోవటమే. ఆత్మనః పుత్రవత్ పశ్యేత్, నీ పిల్లలు తింటే ఎంత సంతోషపడతావో, నీ పిల్లలకి నీ తర్వాతది అందితే ఎంత సంతోషపడతావో, అందాలని ఎలా అనుకుంటావో, అలాగే వీటన్నిటికీ కూడా అందాలి అని అనుకోవటం, అందితే సంతోషపడటం చేయాలి. ఆత్మనః పుత్రవత్ పశ్యేత్. ఆత్మనః పుత్రవత్ మిగతా వాటన్నిటినీ ఎలా చూస్తాము అంటే తైరేషాం అంతరం కియత్ అని అనుకోవాలి. తై ఈ మృగాలు మొదలైన వాటికి అలాగే పిల్లలకి ఎంత తేడా. తింటే కడుపు నిండటం వాటికి సమానమే, వీళ్ళకి సమానమే, ఆ విషయంలో తేడా లేదు. కడుపు నిండిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం అనేది పిల్లలకి సమానమే, వాళ్ళకి సమానమే. కడుపు నిండితే పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మృగాలు, పశుపక్ష్యాదులు ఇవి కూడా వారి దారి వాళ్ళు చూసుకుంటాయి. లేదా వాటి పిల్లలకి పెట్టుకోవాలి అనుకోవటం మీ మృగాదులకి ఉన్నాయి, పశుపక్ష్యాదులకి ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి. పిల్లలు ఏమనుకుంటారు, నేను తినగా మళ్ళీ నా పిల్లలకి పెట్టాలని అనుకుంటారు. అలాగే ఈ పక్షులు ఇవన్నీ కూడా వాటి గూడ్లలో ఉండే వాటి పిల్లలకి పెట్టుకుంటాయి, ఇక్కడి నుంచి ఒకటి తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటాయి, ఇంతే కదా. కాబట్టి భేదం ఎక్కడుంది అని అనుకోవాలి. నాది అనేటువంటి అభిప్రాయమే తప్ప, నాది అనేటువంటి అభిప్రాయంలో ఉండే సంకుచితత్వం తప్ప ఎంత తేడా ఉంది అనే ఆలోచన చేసుకోవాలి. చేసుకుని ఏ జంతువు ఎలా తిన్నా సరే అది వాటికి చెందని అని అనుకోవటము, అవి తింటే కనుక సంతోషించటం అనేటువంటిది చేయాలి అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. మృగోష్ట్రఖర మర్కాకు సరీసృప్ మృగ ఖగ మక్షికా ఆత్మనః పుత్రవత్ పశ్యేత్ తైరేషాం అంతరం కియత్ అనేటువంటి ఈ శ్లోకం. ఇంకా కూడా కొన్ని విశేష సూచనలు చేస్తున్నారు. వాటిని మనం క్రమక్రమంగా అధ్యయనం చేసుకుంటూ పోదాం. ఇది చాలా విలువైనటువంటి విషయం అని మాత్రం ప్రాథమికంగా మనం గుర్తుంచుకుందాం. మనలో 99.999% ఉన్నది గృహస్థులమే. బ్రహ్మచారులు వాళ్ళు ఉన్నారు, లేకుండా ఏం లేరు. కానీ వాళ్ళని రానివ్వం కదా, మనం వాళ్ళని ఇలాంటి విషయాలు విననివ్వం కదా. పిల్లలు, చదువుకునే పిల్లలు, కాస్త ఊహన్న పిల్లలు అయితే ఇలాంటి విషయాలు విననివ్వము. వాళ్ళు ఇలాంటి విషయాలు వింటే టైం వేస్ట్ అయిపోతుందని మనం ఫీల్ అవుతాం కదా. వాళ్ళు ఇవి వినకూడదు. వాళ్ళు ఏం చేయాలి, ఎప్పుడు వాళ్ళదే రుబ్బుకుంటూ ఉండాలి. వాళ్ళ పై పోటీ పరీక్షలకి వాటికి వాళ్ళు రుబ్బుకుంటూ ఉండాలి తప్ప వాళ్ళు కాస్త మనస్సు వికసించేటువంటి ఇలాంటి విషయాలు వినకూడదు అని మనం ఎప్పుడో కట్టుదిట్టం చేసేసుకున్నాం కదా. మనం సంకల్పం అలా చేసేసుకున్నాం కదా. కాబట్టి అందులో చేయగలిగింది లేదు. మనం ఎక్కువ మంది గృహస్థలమే ఉన్నాం. గృహస్థలమే ఉంటే గనక, గృహస్థలమే ఉన్నవాళ్ళము మనం ఇక్కడి నుంచి పై మెట్టుకి, మన ఆలోచన స్థాయి పై మెట్టుకి వెళ్ళటానికి ఏం చేయాలి అనే విషయంలో సరి అయిన క్లారిటీ లేదు. కాబట్టి ఆ సరి అయిన క్లారిటీ ఇస్తున్నది నారద మహర్షి గారు. ఆ నారద మహర్షి గారు ఇస్తున్న క్లారిటీ మాత్రం చాలా చక్కగా ఉంది, లాజికల్గా ఉంది, సైకలాజికల్గా కూడా బాగుంది. ఇది ఏమీ ఇబ్బంది లేదు. ఆయన చెప్పే దాంట్లో చేయలేనంత అనేది లేనే లేదు, చేయలేనిది అనే మాట లేదు. ఏదో అజగరుడు మహానుభావుడు చెప్పినట్లుగా అన్నీ వదిలేసుకోవటం, ఏదో తిన్నామా తిన్నట్టు ఉండటం, ఇలాంటి విషయాలు ఏం లేవు. అనుభవిస్తూ ఉండటమే. అనుభవించేటప్పుడు జాగ్రత్తగా ఇది పరమేశ్వరుడు ఇచ్చింది అని అనుభవించటము, క్రియలు చేస్తూనే ఉండటము. చేసేటప్పుడు అయ్యో మొత్తం నాదే బాధ్యత అంతా అని అనుకోకుండా జాగ్రత్తగా చేస్తూ ఉండటం, వాసుదేవార్పణం అనే బుద్ధితో చేయటం. ఏదో పనులు చేయవలసి వస్తే సలహాలు ఇస్తే పోన్లే, సలహాలను తర్వాత ఇస్తూ ఉంటారు. ఇది చేసినా ఒకటే, అది చేసినా ఒకటే అనే తీరులో అన్నిటినీ ఆమోదిస్తూ ఉండటం. దేని మీద ఇది నాది, ఇది నేను తీసుకున్న నిర్ణయం, ఇది నేను అనుకున్న నిర్ణయం అనే మొండి పట్టుదలలకు పోకపోవటం అనేవన్నీ చాలా ప్రాక్టికల్గా బాగున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సుఖ జీవితానికి వీలైన వ్యవహారాల్లాగా చక్కగా ఉన్నాయి. కాబట్టి నారద మహర్షి గారు చెప్తున్న ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా గమనిద్దాము. నేటి బ్రహ్మచారులే రేటి గృహస్థులు, నేటి బాలలే రేపటి పౌరులు అని అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఇవి ఉపయోగించేటట్లుగానే ఉపకరించేటట్లుగానే ఉన్నాయి. కాబట్టి అందరికీ దాదాపుగా ఉపకరించేటట్లు ఉండేటువంటి ధర్మాలని మనం చాలా శ్రద్ధగా గమనించుకుని దీన్ని ప్రాక్టీస్లోకి పెట్టుకుని ఖచ్చితంగా దీన్ని వినటం మాత్రమే కాకుండా, అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా ప్రాక్టీస్లో పెట్టుకుని ఆ ప్రాక్టీస్ చేయటం కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటూ మనం కూడా ఒక అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నం చేసుకుందాము.
మనతో ఈ బుల్లి బుల్లి అడుగులు వేయించవలసిందిగా మాత్రం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశోऽధ్యాయः. యుధిష్ఠిర ఉవాచ గృహస్థ ఏతాం పదవీం విధినా येन చాంజసా యాతి దేవర్షే బ్రూహి మాదృశో గృహమూఢధీః. నారద ఉవాచ గృహేష్వస్థితో రాజన్ క్రియాః కుర్వన్ గృహోచితాః. వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. శృణ్వన్ భగవతో భీక్ష్ణం అవతారకథామృతం. శ్రద్దధానో యథాకాలం ఉపశాంతజనావృతః. సత్సంగాచ్ఛనకైః సంగం ఆత్మజాయాత్మజాదిషు. విముచ్యేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థితః. యావదర్థముపాసీనో దేహే గేహే చ పండితః. విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతాం న్యసేత్. జ్ఞాతయః పితరౌ పుత్రాః భ్రాతరः సుహృదోపరే. యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః. దివ్యం భౌమం చాంతరీక్షం విత్తమచ్యుత నిర్మితం. తత్సర్వముపయుంజానః ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. యావద్భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం. అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. మృగోష్ట్రఖర మర్కాఖు సరీసృప్ ఖగమక్షికాః. ఆత్మనః పుత్రవత్ పశ్యేత్ తైరేషామంతరం కియత్. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.